రక్తనాళాల్లో కొవ్వుగడ్డలు అడ్డం పడితే గుండెపోటు ప్రమాదం ముంచుకొస్తుంది. ఏకంగా ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. అచ్చంగా ఇలాంటిదే మరొక సమస్య ఉంది. దాని పేరు డీవీటీ. డీప్ వెయిన్ థ్రాంబోసిస్గా పిలిచే ఈ సమస్యలో రక్తనాళాల్లో కొవ్వుగడ్డలకు బదులుగా ప్రాణాధారమైన రక్తమే గడ్డలుగా మారి అడ్డుపడుతూ ఉంటుంది. కాళ్లలోని రక్తనాళాల్లో ఎక్కువగా కనిపించే ఇలాంటి రక్తపు గడ్డలు ఒక్కోసారి ఊపిరితిత్తుల్లోకి కూడా చేరి ప్రాణాపాయ పరిస్థితులను తెచ్చిపెడుతూ ఉంటాయి. ప్రాణాన్ని ప్రమాదంలోకి నెట్టే డీవీటీ జబ్బు అసలు ఎందుకు వస్తుందో, దీనికి ఎలాంటి చికిత్స అవసరమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో తల నుంచి కాళ్ల వరకు ప్రతి అవయవానికి ప్రాణాధారమైన రక్తాన్ని మోసుకెళ్లేందుకు మన ఒళ్లంతా ధమనులు, సిరల రూపంలో రక్తనాళాలు ఉన్నాయి. ధమనులు మంచి రక్తాన్ని గుండె నుంచి శరీరమంతా మోసుకెళితే, సిరలు చెడు రక్తాన్ని గుండెకు చేరవేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు కొన్నిసార్లు సిరల్లో, ముఖ్యంగా గాలి సిరల్లో చెడు రక్తం గడ్డలు కట్టి అక్కడే నిలిచిపోతూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అని, వాడుకలో డీవీటీ అని పిలుస్తారు. శరీర బరువును మోసే కాళ్లలో కదలికలు బాగా తక్కువగా ఉండటం, కాలి సిరల్లో లోపాలు, కాలి కండరాలు బలహీనంగా ఉండటం, ఇవన్నీ కాలి సిరల్లో డీవీటీ ముప్పును పెంచుతూ ఉంటాయి. ఇక తరచూ సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారికి, గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసేవారికి, అనారోగ్యంతో మంచం పట్టిన వారికి, స్థూలకాయులకు, గర్భిణీలకు, ఎక్కువసేపు నిలబడి పనిచేసేవారికి, ఏళ్ల కొద్దీ పిల్స్, హార్మోన్ మాత్రలు వాడుతున్నప్పుడు, ఒంట్లో రక్తం గడ్డకట్టే తత్వాన్ని పెంచే వ్యాధులతో బాధపడుతున్న వారికి డీవీటీ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ లోపలి ఉన్న సిరలలో రక్తం గడ్డగట్టే కండిషన్ని మనము డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అని అంటాం. రక్తం ఎప్పుడూ ప్రవహిస్తూ ఉండాలి, అప్పుడే రక్త ప్రసరణం బాగా ఉంటుంది. రక్తం గడ్డగట్టడానికి ఈ రక్త ప్రసరణము స్లో డౌన్ అయిపోతే ఈ రక్త గడ్డలు వచ్చే అవకాశం ఉంటుంది. నానాటికి జీవనశైలి మారుతుండడం ద్వారా గంటలు గంటల తరబడి మనం కంప్యూటర్ల ముందు కూర్చోవడము, ఎయిర్ కండిషన్లో ఉండి నీళ్లు తాగకుండా డీహైడ్రేషన్ అవ్వడం వల్ల ఈ రక్త ప్రసరణం అనేది కాళ్ళల్లో బాగా తగ్గిపోయి ఈ రక్తం గడ్డగట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు గర్భిణీ స్త్రీలలో రక్త ప్రసరణము కడుపు ఉండడం ద్వారా కొద్దిగా తగ్గిపోయడము, రక్త కానుప అయిన తర్వాత కూడా ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే హార్మోన్ ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారు ఈ మధ్య. ఈ హార్మోన్ ట్రీట్మెంట్ల ద్వారా కూడా ఈ రక్తం చిక్కబడి రక్తం గడ్డగట్టే అవకాశం ఉంటుంది. కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్, అంటే కొన్ని ఇంపార్టెంట్ ప్రోటీన్స్ ఉంటాయన్నమాట. ఈ ప్రోటీన్స్ తగ్గడం వల్ల, లైక్ ప్రోటీన్ సి డెఫిషియన్సీ, ప్రోటీన్ ఎస్ డెఫిషియన్సీ అని ఉంటాయి. ఈ వాళ్ళల్లో తరచుగా రికరెంట్ డీవీటీస్ అంటే మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. డీవీటీ బారిన పడ్డప్పుడు ఒక కాలు గాని తొడ గాని ఎర్రగా కందిపోయి బాగా వాచి నడవటం కష్టంగా మారుతుంది. కానీ మనలో చాలామంది దాన్ని కాలు బెణికిందనో, నరం బెసికిందనో, కముకు దెబ్బ ఏదో తగిలిందనో ఇలా రకరకాలుగా సర్ది చెప్పుకుంటూ ఉంటారు. దీంతో విలువైన కాలమంతా వృధా అయిపోయి డీవీటీ మరింతగా ముదిరిపోతూ ఉంటుంది. కాలి సిరల్లో రక్తపు గడ్డలు ఏర్పడినప్పుడు చెడు రక్తం కిందే నిలిచిపోతుంది. దీంతో కాలికి మంచి రక్తం సరఫరా తగ్గిపోతుంది, కాలు నల్లబడిపోతుంది. చివరికి ఒక్కోసారి కాలు కుళ్ళిపోయే ప్రమాదకర పరిస్థితి కూడా తలెత్తవచ్చు. కాలి సిరల్లో ఏర్పడిన ఆ గడ్డలను సకాలంలో చికిత్సతో కరిగించకపోతే అవి రక్త ప్రసారంలో కలిసి మెల్లగా పైకి ప్రయాణించి గుండెలోకి చేరుతాయి. అక్కడ నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఊపిరితిత్తుల్లోని సన్నటి రక్తనాళాల్లో ఇరుక్కుపోతాయి. ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రాణాపాయ స్థితి. రక్తం గడ్డలు సిరల్లో గడ్డగట్టేసరికి మనకు రక్త ప్రసరణం ఉండదన్నమాట. చెడు రక్తము గుండె వరకు వెళ్ళదు. అప్పుడు ఏమవుతుంది, కాళ్ళ వాపులు వచ్చేస్తాయి, చాలా నొప్పిగా ఉంటుంది, కాళ్ళంతా రెడ్నెస్ అయిపోతుంది. కొన్నిసార్లు ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ చాలా ప్రమాదకరం, ప్రాణానికి ముప్పు అంటాం కదా, అలా అనమాట. ఎప్పుడు ఎలా వస్తుంది, ఈ గడ్డలు అవి విడుచుకుపోయి కొన్ని రక్తనాళాలు అలా ప్రవహించి గుండె నుండి ఊపిరితిత్తుల్లో ఉన్న నరాల్లో బ్లాక్ అవుతుందన్నమాట. అప్పుడు ఈ కండిషన్ని మనం పల్మనరీ ఎంబోలిజం అంటాం. ఇది సడన్గా ఒక్కొక్కసారి సడన్ డెత్స్ అంటాం, అంటే చనిపోయే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు పేషెంట్కి బాగా ఊపిరి తీసుకోవడం చాలా కష్టమవుతుంది. నిర్ధారించుకోవడము ఫస్ట్ క్లినికల్ హిస్టరీ అనమాట. అంటే పేషెంట్కు నార్మల్గా మనము
ఎగ్జామిన్ చేసేసి కాళ్ళల్లో నొప్పులుంటే, ఎస్పెషల్లీ పిక్కల్లో కానీ తొడల్లో కానీ చాలా నొప్పులు ఉంటాయి. దానికి తోడు వాపులు ఉంటాయి అన్నమాట. వాపు, నొప్పి, తర్వాత రెడ్నెస్ ఇలా ఉండేసరికి ఫస్ట్ వీళ్ళకి డీవీటీ ఉందా అని ఒక డయాగ్నోసిస్కి వస్తాము. అది మనం ఎలా కన్ఫర్మ్ చేసుకుంటాము అంటే ఒక చిన్న అల్ట్రాసౌండ్ స్కాన్, డాప్లర్ వీనస్ స్కాన్ అంటాం. జెల్లీ పెట్టేసి నొప్పి కాకుండా ఒక చిన్న స్కాన్ చేసేస్తే ఆ రక్తపు సిరల్లో, వెయిన్స్లో ఉండే రక్తపు గడ్డలు మనకు ఆ స్కాన్లో కనిపిస్తాయి అన్నమాట. ఇది చాలా సింపుల్ బట్ వెరీ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్. కొంత పేషెంట్స్కు సిటీ వీనోగ్రామ్ అని, ఎంఆర్ వీనోగ్రామ్ అని అలా అడ్వైస్ చేస్తూ ఉంటాము, డిపెండింగ్ ఆన్ ఎంతవరకు మనకు క్లాట్స్ పై వరకు వెళ్తుందా అని తెలుసుకోవటానికి. కాళ్లలోని సిరల్లో డీవీటీని నిర్ధారించుకునేందుకు సాధారణంగా యాంజియోగ్రామ్, డాప్లర్, అవసరమైతే న్యూక్లియర్ మెడిసిన్ పరీక్షల్ని చేస్తారు. డీవీటీ అని నిర్ధారణ అయిన తర్వాత పేషెంట్ వయస్సు, జీవనశైలిని బట్టి 3 నుంచి 6 నెలల వరకు చికిత్సను అందిస్తారు. డీవీటీకి ఇచ్చే చికిత్స అంతా యాంటీ కోయాగులేషన్ పద్ధతిలోనే ఉంటుంది. పరీక్షలో రక్తపు గడ్డ ఉందని తేలినప్పుడు ఆ గడ్డ పైకి ప్రయాణించి ఊపిరితిత్తులకు చేరకుండా ఉండేందుకు హెపారిన్ వంటి బ్లడ్ థిన్నర్ ఇంజెక్షన్లను ఇస్తారు. పరిస్థితి ప్రమాద స్థితిని దాటినప్పుడు రక్తపు గడ్డల్ని కరిగించే మందుల్ని మొదలు పెడతారు. పేషెంట్ పరిస్థితిని బట్టి ఈ మందుల్ని కొన్ని సంవత్సరాల పాటు, ఒక్కోసారి జీవితకాలం పాటు కూడా వాడాల్సి ఉంటుంది. ఇక వాపు తగ్గటం కోసం నిత్యం కాళ్లకు కంప్రెస్డ్ స్టాకింగ్స్, క్రేప్ బ్యాండేజీలను వాడాల్సి ఉంటుంది. ఈ చికిత్స మామూలుగా చాలా పేషెంట్స్కు మనము రక్తము పల్చపడటానికి ఇంజెక్షన్స్ కానీ, దాని తర్వాత ట్యాబ్లెట్స్ కానీ ఇస్తూ ఉంటాం. దానికి తోడు వాళ్లకు హైడ్రేషన్ అంటే బాగా నీళ్లు తాగడానికి అడ్వైస్ చేస్తూ ఉంటాము. బెడ్ రెస్ట్ కాకుండా మామూలుగా వాకింగు అదంతా వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ చేసుకోవచ్చు అని చేస్తాం. కొంత పేషెంట్స్కు మాత్రమే, ఎస్పెషల్లీ ఎవరన్నా చిన్నవాళ్ళు, వయసులో చిన్నవాళ్ళు ఉండే వాళ్లకు, చాలా వాపుతో వచ్చే వాళ్లకు మనము ఇప్పుడు ఆధునిక పరికరాల ద్వారా ఈ క్లాట్ను కరిగిచ్చే మెకానిజమ్స్ ఉన్నాయి. ఎండోవాస్కులర్ ట్రీట్మెంట్ అంటాం. అంటే కట్లు లేకుండా ఆ రక్తాన్ని, ఆ రక్తపు గడ్డలను కరిగించటానికి మందులు ఇచ్చేసి ఆ క్లాట్ను సక్షన్ ద్వారా తీసేసుకుంటాం అనమాట. యాంజియోజెట్ అని, పెనంబ్రా ట్రీట్మెంట్స్ అని, ఇవన్నీ కొంత పేషెంట్స్కు అడ్వైస్ చేస్తాం. కొన్నిసార్లు కొంత పేషెంట్స్ రక్తము పల్చపడే ట్యాబ్లెట్స్ వేసుకోలేరు చాలా కారణంగా. ఇప్పుడు ఇమ్మీడియట్గా సర్జరీ అయిందనుకోండి, వాళ్లకు రక్తము పల్చపడటానికి ఇస్తే బ్లీడింగ్ రిస్క్ ఉంటుంది. సో కాంట్రా ఇండికేషన్స్ ఉండేవాళ్ళు, ఎవరైతే మనకు రక్తం పల్చపడే ట్యాబ్లెట్లు తీసుకునే వాళ్లకు ఒకటి జాలిలాగా ఐవీసీ ఫిల్టర్, అంటే ఇన్ఫీరియర్ వీనా కేవా ఫిల్టర్ అని ఒక అంబ్రెల్లా లాగా ఉంటుందన్నమాట. ఆ ఫిల్టర్ ప్లేస్మెంట్ ద్వారా ఈ రక్తపు గడ్డలు గుండె వరకు, ఊపిరితిత్తుల వరకు వెళ్లకుండా ఆ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటామన్నమాట. కాలి రక్తనాళాల్లోని రక్తపు గడ్డల్ని ప్రస్తుతానికి చికిత్సలతో కరిగించినా ముందు ముందు కాళ్లలో మళ్లీ సమస్యలు కనిపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కాళ్ల మీద సిరలు ఉబ్బిపోవటం, కాళ్ల మీద మానని పుండు పడటం వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఈ సమస్యల్ని అధిగమించేందుకు డీవీటీ బాధితులు నిత్యం కొన్ని ప్రత్యేక వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ఇక కాళ్లలో డీవీటీ వంటి రక్తపు గడ్డలు రాకుండా నివారించుకునేందుకు నిత్యం వ్యాయామం చేయటం ఒక చక్కటి మార్గం. నడక చాలా ఉత్తమం. రోజు 4 నుంచి 5 కిలోమీటర్లు నడిస్తే ఈ ముప్పు బాగా తగ్గుతుంది. గర్భిణులు, ఇటీవలే కాన్పోయిన వారు, గర్భనిరోధక మాత్రలు వాడే స్త్రీలు, వీరంతా కూడా కాళ్లల్లో కదలికలు ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కాళ్ళని తరచూ కదిలిస్తూ ఉండాలి. పక్షవాతం బారిన పడి దీర్ఘకాలంగా మంచం మీద ఉండేవారు, క్యాన్సర్ బాధితులు కూడా డీవీటీ సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తరచూ డాక్టర్లతో చర్చిస్తూ ఉండాలి. నడుస్తున్నప్పుడు కాళ్లలో నొప్పి, అసౌకర్యం కలుగుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి.